Hello everyone. Today we will see the basic concepts of OS and some basic computer programming. Let's OS లో మనకి డ్యూయల్ మోడ్ అని చెప్పి టూ ఉంటాయి, యూజర్ మోడ్, కర్నల్ మోడ్. ఫస్ట్ యూజర్ మోడ్ చూద్దాం. యూజర్ మోడ్లో వచ్చేసరికి ఏంటంటే యూజర్ మోడ్ ఈజ్ ద రిస్ట్రిక్టెడ్ ఎగ్జిక్యూషన్ మోడ్ ఇన్ విచ్ అప్లికేషన్స్ రన్ విత్ లిమిటెడ్ యాక్సెస్ టు సిస్టమ్ రిసోర్సెస్. Program in this mode cannot directly access hardware or critical system components like memory, CPU or input-output devices. అంటే ఏంటంటే యూజర్ మోడ్ అనేది ఏంటంటే యూజర్ యూజ్ చేసే అప్లికేషన్స్ లైక్ ఇప్పుడు పవర్ పాయింట్ అయినా వర్డ్ అయినా ఇవన్నీ ఏమొస్తాయి అంటే యూజర్ మోడ్లోకి వస్తాయి. అవి అవనేవి సిస్టంలో ఉన్న హార్డ్వేర్లో ఉన్న ప్రతి రిసోర్స్ని మాత్రం యూటిలైజ్ చేసుకోలేదు. అంటే ఇప్పుడు వర్డ్ ఉందంటే దానికి కొంత రిసోర్సెస్ మాత్రమే యాక్సెస్ అవుతాయి. ఆ పవర్ పాయింట్ ఉందంటే దానికి మాత్రం కొన్ని మాత్రమే యాక్సెస్ అవుతాయి. ఇలా లిమిటెడ్ యాక్సెస్తో యూజర్ మోడ్ అనేది డిఫైన్ చేయబడి ఉంటుంది అనమాట. మోడ్ బిట్ వచ్చేసి ఏంటి అంటే యూజర్ మోడ్కి 1 అవుతుంది అనమాట. ఈ యూజర్ మోడ్ యొక్క పర్పస్ ఏంటి అంటే సెక్యూరిటీ, స్టెబిలిటీ, మల్టీ టాస్కింగ్. అంటే హార్డ్వేర్లో ఉన్న ప్రతిదానికి ఇచ్చేసి అన్సెక్యూర్ చేయకుండా ప్రతిదీ సెక్యూర్డ్గా డిజైన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కర్నల్ మోడ్. కర్నల్ మోడ్లో ఏంటి అంటే కర్నల్ మోడ్ ఈజ్ ఎ ప్రివిలైజ్డ్ ఎగ్జిక్యూషన్ మోడ్ వేర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ ఫుల్ యాక్సెస్ టు ద సిస్టమ్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ మెమరీ, హార్డ్వేర్ అండ్ సిపియు. అంటే ఏంటంటే కర్నల్ మోడ్ అనేది హార్డ్వేర్లో ఉంటుంది అనమాట. అంటే లైక్ సిపియు వాటన్నిటిలో వర్క్ అవుతుందన్నమాట. ఈ కర్నల్ మోడ్లో ఏంటంటే మనం సిస్టమ్ రిసోర్సెస్ అంటే హార్డ్వేర్లో ఉన్న ప్రతి రిసోర్స్ని యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. మెమరీ అవ్వచ్చు, హార్డ్వేర్ అవ్వచ్చు, సిపి అవ్వచ్చు, ఏదైనా యాక్సెస్ చేయగలుగుతాం. ఇక్కడ మోడ్ బిట్ వచ్చేసి ఏమవుతుందంటే జీరో అవుతుంది. యూజర్ మోడ్లో లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అదే కర్నల్ మోడ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫుల్ రిసోర్సెస్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. యూజర్ మోడ్ బిట్ వచ్చేసి 1, కర్నల్ మోడ్ బిట్ వచ్చేసరికి 0. దీని పర్పస్ వచ్చేసి ఏంటంటే మేనేజింగ్ హార్డ్వేర్ రిసోర్సెస్, ensuring system security and stability, executing system calls, మల్టీ టాస్కింగ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ ల్యాప్టాప్లో ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఏదైనా ఒక రిసోర్స్ని వాడాలి అనుకోగానే మనం ఒక సిస్టమ్ కాల్ చేస్తాం. అంటే ఒక ప్రా దాని మీద క్లిక్ చేయగానే ఒక సిస్టమ్ కాల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిస్టమ్ కాల్ అనేది ఏం చేస్తుందంటే ఈ యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి వెళ్ళి రిసోర్స్ ఏవైతే అవసరమో వాటిని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇనిషియల్గా మనం యూజర్ మోడ్లో ఉంటాం కాబట్టి మన మోడ్ బిట్ అనేది 1లో ఉంటుంది. 1 నుంచి ఎప్పుడైతే సిస్టమ్ కాల్ అనేది కర్నల్ మోడ్కి వెళ్ళిందో అప్పుడు మోడ్ బిట్ అనేది 1గా చేంజ్ అయ్యి మళ్ళీ ఆ సిస్టమ్ కాల్ అనేది మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఫెచ్ చేసుకొని యూజర్ మోడ్కి మళ్ళీ డిస్ప్లే చేస్తుంది అనమాట కావాల్సినవన్నీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సిస్టమ్ కాల్ అంటే ఏంటి అంటే ఈ సిస్టమ్ కాల్ ఈజ్ ఏ వే ఫర్ యూజర్ మోడ్ అప్లికేషన్ టు రిక్వెస్ట్ సర్వీసెస్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. Since applications cannot directly access hardware, they must use system calls to communicate with OS. ఇప్పుడు మనం ముందు నేర్చుకున్నట్టు యూజర్ మోడ్, కర్నల్ మోడ్ అని చెప్పి టూ ఉన్నాయి కదా. యూజర్ మోడ్లో వచ్చేసి ఏంటి, యూజర్ మోడ్లో మనం డైరెక్ట్గా హార్డ్వేర్ యాక్సెస్ చేయాలంటే చేయలేం. ఎందుకు, దానికి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంది. అప్పుడు మనం వాటిని ఎలా యాక్సెస్ చేయగలుగుతాం అంటే ఈ సిస్టమ్ కాల్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. యూజర్ మోడ్ అప్లికేషన్ నుంచి మనం ఒక కాల్ అనేది జనరేట్ చేస్తామన్నమాట. ఆ కాల్లో మనకి ఏమేమైతే కావాలో అవన్నీ ఉంటాయి. ఆ కాల్ అనేది కర్నల్ మోడ్కి వెళ్ళి మనకి డీటెయిల్స్ అన్ని తీసుకొస్తుంది. సో ఈ సిస్టమ్ కాల్ అనేది ఏంటి అంటే యూజర్ మోడ్లోని మనం ఏవైతే హార్డ్వేర్ని రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ టైంలో మనం జనరేట్ చేసే ఒక కాల్ని సిస్టమ్ కాల్ అంటారు. లైక్ ఒక ప్రాసెస్ని సిస్టమ్ కాల్ అంటారనమాట. దీని పర్పస్ వచ్చేసి సెక్యూరిటీ, స్టెబిలిటీ, హార్డ్వేర్ అబ్స్ట్రాక్షన్. దీనికి ఈ ఫీచర్ ఏంటి, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా సిస్టమ్ కాల్స్లో టైప్స్ అనేవి ఉంటాయి. ఏంటి, ఫోర్క్, ఎగ్జిక్యూట్, ఎగ్జిట్, వెయిట్, గెట్ బిట్. ఫోర్క్ అంటే ఏంటంటే క్రియేట్స్ ఎ న్యూ ప్రాసెస్. అంటే మనం ఫస్ట్ జనరేట్ చేసే సిస్టమ్ కాల్ దాన్ని ఫోర్క్ అంటారు. ఎగ్జిక్యూట్ అంటే ఏంటంటే ఈ సిస్టమ్ కాల్ అనేది కర్నల్ మోడ్కి వెళ్ళి ఏమేమైతే రిసోర్సెస్ కావాలో ఫెచ్ చేస్తున్న దాన్ని అంతసేపు ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఎగ్జిక్యూట్ అనే సిస్టమ్ కాల్ వాడతారు. ఎగ్జిట్ అంటే ఏంటంటే కర్నల్ మోడ్ నుంచి రిసోర్సెస్ అన్ని తీసుకొచ్చి యూజర్ మోడ్కి ఇచ్చేస్తే అప్పుడు ప్రాసెస్ అనేది ఏమవుతుంది, టెర్మినేట్ అయిపోతుంది. అప్పుడు అవసరం లేదు కాబట్టి ఎగ్జిట్ అనే సిస్టమ్ కాల్ వాడతాం. వెయిట్ అంటే ఏంటంటే మనం సిస్టమ్ కాల్ పెట్టినప్పుడు సపోజ్ మల్టిపుల్ సిస్టమ్ కాల్స్ ఒకేసారి ఇచ్చేసాం అనుకోండి, అన్నీ ఒకేసారి ఓఎస్లో అవ్వాలంటే కుదరదు కాబట్టి ఒక దాని తర్వాత ఇంకొకటి అవుతుంది కాబట్టి వెయిట్ ప్రాసెస్లో ఉంటుంది. అప్పుడు వెయిట్ సిస్టమ్ కాల్ అనేది వాడతాం. గెట్ బిట్
సిస్టమ్ కాల్ అంటే ఏంటి అంటే మనం ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ యొక్క ఐడి రావడానికి గెట్ పేడ్ సిస్టమ్ కాల్ అనేది వాడతాం. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి అంటే కంపైలర్, ఇంటర్ప్రిటర్, జేవిఎం. ఫస్ట్ కంపైలర్లోకి వచ్చేసరికి ఏంటి అంటే compiler is a program that translates high level code into machine code that a computer can execute. ఇప్పుడు మనం రాసే కోడ్స్, సోర్స్ కోడ్స్ అన్ని C++ అన్ని ఎలా ఉంటాయి, హై లాంగ్వేజ్లో ఉంటాయి. అంటే ఏంటి, హ్యూమన్స్కి అర్థమయ్యేటట్టు ఉంటాయి. అవి మిషన్కి అర్థం అవ్వాలంటే అర్థం కావు. అప్పుడు ఏం చేస్తారంటే మిషన్స్ అర్థం కావాలంటే ఆ డేటా అనేది ఎలా ఉండాలంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఫామ్లో ఉండాలి. అప్పుడు హై లాంగ్వేజ్ నుంచి లో లెవెల్కి, అంటే మన హ్యూమన్ నుంచి మిషన్కి అర్థం కావాలంటే మన లాంగ్వేజ్ నుంచి మనం ఇచ్చిన సోర్స్ కోడ్ అనేది జీరో వన్స్ ఫామ్లోకి మార్చడానికి ఈ కంపైలర్ అనేది వాడతారనమాట. ఈ కంపైలర్ అనేది సోర్స్ కోడ్ మొత్తం తీసుకొని ఉన్న కోడ్ మొత్తాన్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి ఒక్కసారిగా అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం రాసిన కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే అన్ని ఎర్రర్స్ ఒకేసారి త్రో చేస్తుంది అనమాట. ఇందులో వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే కొన్ని ఫేజెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లెక్సికల్ అనాలిసిస్ అంటే ఏం చేస్తుందంటే ఇచ్చిన కోడ్ని టోకెన్స్ కింద బ్రేక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సింటాక్స్ అనాలిసిస్. సింటాక్స్ అనేది అంటే ప్రతిది రాసింది సింటాక్స్ కరెక్టా కాదా అని ఉన్న రూల్స్తో చెక్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ కరెక్ట్ కాకపోతే ఎర్రర్స్ అని ఒకేసారి త్రో చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెమాంటిక్ అనాలిసిస్. మనం ఇచ్చిన లాజిక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, ఆప్టిమైజేషన్, కోడ్ జనరేషన్, లింకింగ్ అండ్ లోడింగ్, ఇలా ఈ స్టెప్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి కంపైలర్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడానికి మధ్యలో యూజ్ చేసే ఒక అప్లికేషన్ కంపైలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. కాకపోతే కంపైలర్ అనేది ఏం చేస్తుంది, మొత్తం సోర్స్ కోడ్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంపైలర్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే C++ అవన్నీ ఉంటాయి. అదే ఇంటర్ప్రిటర్కి వచ్చేసి అంటే పైథాన్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి ఒకవేళ కరెక్ట్ అయిన సెంటెన్సెస్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి రాంగ్ ఎక్కడైతే ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ వస్తుందో అక్కడితో ఎగ్జిక్యూషన్ అనేది ఆపేస్తుంది అనమాట. అది ఇంటర్ప్రిటర్ చేసే పని. ఇంటర్ప్రిటర్, కంపైలర్ ఒకే పని చేస్తాయి. కాకపోతే కంపైలర్ అనేది సోర్స్ కోడ్ మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ కోడ్ని వెరిఫై చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జావా విర్చువల్ మెషిన్. జావా విర్చువల్ మెషిన్స్లో ఏంటి అంటే ఇది జావా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పటి వరకు మనం కంపైల్ వేరుగా, ఇంటర్ప్రిటర్ వేరుగా చూస్తాం. కానీ జేవిఎంలో ఏంటంటే కంపైలర్, ఇంటర్ప్రిటర్ రెండు ఉంటాయి అన్నమాట. జనరల్గా కంపైలర్లో ఏంటి అంటే కోడ్ అనేది ఫాస్ట్గా రన్ అయిపోతుంది. అదే ఇంటర్ప్రిటర్లో అనేది ఏమవుతుంది అంటే స్లోగా రన్ అవుతుంది. కానీ కంపైలర్ అనేది ఏంటంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్, కానీ పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ అనేది పైథాన్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. సో ఆ రెండింటి నుంచి కంపైలర్ నుంచి జైవిఎం ఏం చేసుకుంటుంది అంటే కోడ్ని ఫాస్ట్గా రన్ చేయడానికి చూసుకుంటుంది. అదే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ రెండింటిని మర్జ్ చేసి జేవిఎంలో వర్క్ అవుతుంది అనమాట. Let's see, Java Virtual Machine is a software-based runtime environment that allows Java programmers to run on any device or operating system without modification అన్నమాట. When we compile a .java file, class files with same class names present in .java file are generated by the JVM compiler. The .class files goes into various steps when we run it. These steps together describes the whole JVM. ఫస్ట్ జేవిఎంలో కంపైలర్ ఏం వర్క్ చేస్తుందంటే మనం ఇచ్చిన కోడ్ని జావా బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు అదే కంపైలర్, ఇంటర్ప్రిటర్లో అంటే ఏంటి, బిట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా. కానీ జావాకి మాత్రం ఏంటంటే బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి కంపైలర్ అనేది ఇచ్చిన సోర్స్ కోడ్ని జావా బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తుంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెండు విధాలుగా ఆ రెండింటికన్నా ఇది బాగా వర్క్ అవ్వడానికి, ఆప్టిమైజ్డ్గా వర్క్ అవ్వడానికి చూస్తుంది అనమాట. థ్యాంక్ యూ.